హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా జానీ మాస్టర్ గారి కేసు కోసం మనకు అందరికీ తెలిసిందే కదా. సో ఆ కేసు రిలేటెడ్గా ఆయన ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు అండ్ ప్రస్తుతానికైతే రిమాండ్లో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది. సో ఏదో ఒక టైంలో ఆయనకు సంబంధించిన తీర్పు కానీ లేదంటే ఏదైనా ఫర్దర్ ప్రొసీడింగ్స్ కానీ జరిగే అవకాశం అయితే ఉంది. సో మరిన్ని సాక్ష్యాలను గ్యాదర్ చేసిన తర్వాత, టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత కేసు అయితే ముందుకెళ్తుంది. ప్రస్తుతానికైతే ఆయన రిమాండ్లో అయితే ఉన్నారు. అది సిచ్యువేషన్. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఒక అప్డేట్ ఏంటంటే, జానీ మాస్టర్కి బెయిల్ అయితే వచ్చింది. సో ఒక 5 రోజుల బెయిల్ అయితే ఇచ్చారు ఆయనకి. అక్టోబర్ 6వ తారీఖు నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేషనల్ అవార్డ్ సెరమనీ ఒకటి జరుగుతోంది. సో ఆ నేషనల్ అవార్డ్ సెరమనీలో పార్టిసిపేట్ చేయడం కోసం ఆయనకి బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా జైలుకి అయితే పంపిస్తారు, మళ్ళీ యాజ్ స్టేజ్గా రిమాండ్కి అయితే పంపిస్తారు. సో అది సిచ్యువేషన్. సో కొంతమంది ఏంటంటే ఇలా బెయిల్ ఇవ్వడాన్ని నిరాకరిస్తున్నారు, అంటే తిరస్కరిస్తున్నారు, ఇలా ఇవ్వకూడదు అంటున్నారు. కొంతమంది ఏమో అతను తప్పు చేశాడో లేదో తెలియదు కాబట్టి, ఇది చాలా పెద్ద సిచ్యువేషన్ కాబట్టి బెయిల్ ఇవ్వడంలో తప్పు లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొంతమంది పాయింట్అవుట్ చేస్తున్న విషయం ఏంటి అంటే, ఆ అవార్డు క్యాన్సిల్ చేసేయాలి అంటున్నారు. ఇప్పుడు ఏదైతే నేషనల్ అవార్డు జానీ మాస్టర్ గారికి వచ్చిందో, సో ఆ నేషనల్ అవార్డే క్యాన్సిల్ చేసేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్గా ఈ న్యూస్ ఏదో ఒక్క దగ్గర స్ప్రెడ్ అయింది కాదు కదా, కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన న్యూస్ అయితే కాదు కదా, ఇది ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయిన న్యూస్. ఎందుకంటే జానీ మాస్టర్ ఆల్ ఓవర్ ఇండియా బాగా పాపులర్. తమిళ్లో బాగా పాపులర్, కన్నడలో బాగా పాపులర్, హిందీలో పాపులర్, తెలుగులో పాపులర్. సో అన్ని ప్రాంతాల్లోని, అన్ని ఇండస్ట్రీస్లోని బాగా పాపులర్ పర్సన్ కాబట్టి న్యూస్ అయితే అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అయిపోయింది. సో ఈ కేసు పడిన టైంలోనే సో అలాగా అందరికీ స్ప్రెడ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఆయనకి అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఆర్ అట్లీస్ట్ హోల్డ్లో అయినా సరే పెట్టాలి. ఆయన ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయినట్టయితే అప్పుడు ఆ అవార్డు ఇవ్వాలి. ఆ తర్వాత ఆయన అర్హుడు అవుతారు కదా ఆ అవార్డుకి, లేదంటే అర్హుడు కానట్టే కదా అవార్డుకి అని కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే, ఆయనకు ఆ అవార్డు వచ్చింది ఆ టాలెంట్ బేసిస్ మీద కదా, ఆయన ఏదైతే కొరియోగ్రఫీ చేశారో, ఏదైతే ఆయనలో ఉన్న డాన్సింగ్ టాలెంట్ ఉందో దానికి వచ్చిన అవార్డు అది. సో అదేమి ఆయన పర్సనల్గా ఆయన మంచివాడు, ఆయన మహానుభావుడు, ఇతన్ని మించిన మంచి మనిషి ఈ భూమి మీద ఎక్కడా లేడు అని చెప్పి కాదు కదా అతనికి ఇస్తాను అవార్డు. సో టాలెంట్కి కాబట్టి అవార్డు ఇస్తున్నారు. సో ఈ టాలెంట్ రిలేటెడ్ అవార్డు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, అది యాజ్ ఇట్ ఈస్గా ఇవ్వచ్చు. అండ్ ఒకవేళ ఇందులో ఇతను చేసిన తప్పైనా కూడా అతని టాలెంట్కి అయితే ఖచ్చితంగా ఆ అవార్డు రావడంలో అయితే తప్పు లేదని కూడా కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఇలాగా మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి జానీ మాస్టర్ గారి మీద ప్రస్తుతానికి. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. అండ్ రీసెంట్గానే ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక అతనికి, అంటే ఇప్పుడు సిమిలర్గా కొంచెం జానీ మాస్టర్ కేసుకి లైట్గా సిమిలర్గా అనిపిస్తుంది అనమాట. ఆ కేసు కూడా లైట్గా కాదు, నేను చాలా వరకు సిమిలర్గా అనిపిస్తుంది. సో ఒకసారి ఆ కేసులో ఏమైందనేది చెప్తా ఒకసారి. యాక్చువల్గా ఏమైందంటే, ఉత్తరప్రదేశ్ కోర్టు అతనికి జీవిత ఖైదును విధించిందనమాట. సో అప్పుడు ఉత్తరప్రదేశ్ కోర్టు లవ్ జిహాద్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. సో అప్పుడు చెప్పింది ఏంటంటే, లవ్ జిహాద్ అంటే ముస్లిం మెన్ కావాలని హిందూ ఉమెన్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అది కూడా పెళ్లి ద్వారా. అండ్ వాళ్ళు దానికోసం చాలామంది హిందూ మహిళల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వాళ్ళందరినీ కూడా బలవంతంగా ఇస్లాంలోకి అయితే కన్వర్ట్ చేస్తున్నారు. సో ఈ వ్యక్తి విషయంలో కూడా అలాగే జరిగింది. సో ఇది క్షమించరాని నేరం. సో అందుకోసం అని చెప్పి తనకి మేము జీవిత ఖైదును విధిస్తున్నామని అయితే చెప్పారు. సో మరి ఇంకా ఒకవేళ ప్రూవ్ అయినట్టయితే జానీ మాస్టర్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ కేసు కదా, జానీ మాస్టర్ మీద కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్ అయితే పడింది.
సో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని, తన మతంలో కన్వర్ట్ అవ్వమని ఇవన్నీ కూడా అలిగేషన్స్‌గా వచ్చాయి కదా! సో ఒకవేళ అవన్నీ గనక ప్రూవ్ అయినట్టయితే ఏంటి సిట్యుయేషన్ అంటే ఇంక ఇలాగే అవుతదేమో, జానీ మాస్టర్ కూడా జీవిత ఖైదు పడతదేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే చాలామంది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో అదనమాట సిట్యుయేషను. సో చెప్పలేం మరి ఏదైనా జరగొచ్చు. సో ఎనీహౌ మొత్తానికైతే మాత్రం ఇప్పుడప్పుడే ఆయన కేసులో ఏదో ఒక ప్రాపర్ జడ్జిమెంట్ వచ్చేలాగైతే కనబడట్లేదు. బట్ రిమాండ్‌లో అయితే ఉన్నారు ప్రస్తుతానికి. ఏమో మరి చూడాలి ఇంకా సిట్యుయేషను. అంటే మెయిన్ పోక్సో చట్టం కింద కూడా ఈ కేసు పడడం అనేది చాలా పెద్ద విషయం. సో దానివల్ల అంత యూ నో ఈజీగా ఈ కేస్‌కి సంబంధించిన జడ్జిమెంట్ అయితే వచ్చే అవకాశాలైతే లేవు. డెఫినిట్‌గా టైం అయితే పడతది. బట్ చూడాలి మరి ఇంకా ఈ గ్యాప్‌లో కాంప్రమైజ్ అవుతారా? ఏంటి అనేది మనకి ఎలాంటి ఐడియా అయితే లేదు గదా! బట్ ప్రస్తుతానికైతే ఆయనైతే బెయిల్ మీద అయితే బయటకొస్తున్నారు. సో, అవార్డ్ అయితే తీసుకోబోతున్నారు. సో, అందులో భాగంగా ఈ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి బయట. సో, మరింక మీరేమనుకుంటున్నారు? జానీ మాస్టర్‌కి బెయిల్ రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? అంటే ఆయనకి బెయిల్ ఇచ్చింది ఏదో నార్మల్ పర్పస్ మీద. సో, విక్టిమ్‌ని మళ్ళీ బెదిరిస్తారు అనడానికి కూడా లేదు. అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ అయినా కూడా డెఫినిట్‌గా అమ్మాయి అయితే కేస్ ఫైల్ చేసింది. అండ్ కొన్ని ఆధారాలైతే ఉన్నాయన్నారు. అండ్ ఇంకొకటేంటంటే బేసిక్‌గా ఒక న్యూస్ కూడా బయటకొచ్చింది. ఏమనంటే జానీ మాస్టర్ తను చేసిన నేరాలన్నింటిని కూడా ఒప్పుకున్నారు అని చెప్పి. సో, మరింకా ఆ ప్రకారంగా కూడా న్యూస్ అయితే వినపడింది కదా! ఆ మధ్య. సో, అందువల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ బయటకొచ్చిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తారు, లేదంటే బెదిరిస్తారు. ఇలాంటి ఒపీనియన్స్ అయితే ఉంటాయి. బట్ బెయిల్ ఇచ్చిందయితే ఆ పర్పస్ కాదు కదా! అంటే జనరల్ పర్పస్ కాదు కదా! బెయిల్ ఇచ్చింది. సో, అవార్డ్ పర్పస్ కదా! ఆయన నేషనల్ అవార్డ్ తీసుకోవడానికని చెప్పి ఎళ్తారు. అది తీసుకొని వచ్చేస్తారు. సో, అంతే ఇంకా. సో, దానికోసం ఇచ్చారు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ కూడా ఉండకపోవచ్చు. అంటే విక్టిమ్స్ సైడ్ నుంచి. సో, అది పాయింట్ అనమాట. విక్టిమ్స్ సైడ్ అది. సో, మరింకా మీరేమనుకుంటున్నారు? బెయిల్ ఇవ్వడం రైట్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి మెక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బై. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్‌గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్‌గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది. సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ యొక్క ప్రైస్‌ని అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్‌ని అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్‌గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్‌గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్‌కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమ్మీడియేట్‌గా తీసుకోండి ఆ కోర్స్‌ని. లేదంటే ఆఫర్‌ని అయితే మిస్ అవుతారు. మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్‌ని చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో FAN50 అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ యాడ్‌ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా దాని మీద క్లిక్ చేసి ఈ కోర్స్‌ని తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి.